వచ్చేసి పర్సంటేజ్ అండి. పర్సంటేజ్ చూడండి, ఇక్కడ మన పర్సంటేజ్లోనే మనకి దాని మీనింగ్ అర్థమవుతుంది. చూడండి, పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100, పర్ ఎవ్రీ 100 అని మీనింగ్ అండి పర్సంటేజ్ అంటే. ఇప్పుడు పర్సంటేజ్ అనేది పర్ ఎవ్రీ 100 అని మీనింగ్. పర్సంటేజ్ అనేది టాపిక్ మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రిలిమ్స్ లెవెల్లో చూస్తే మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయండి. మెయిన్స్ లెవెల్లో చూస్తే మ్యాక్సిమం 5 క్వశ్చన్స్, మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయండి. ఓకేనా, 2 to 5 క్వశ్చన్స్ వస్తాయండి పర్సంటేజ్ ఎలాంటి ఎగ్జామ్ తీసుకున్నా సరే. చూడండి, మనం పర్సంటేజ్ అనేది మిగిలిన టాపిక్కి అప్లికేషన్స్కి వాడతాం. ఎక్కడెక్కడ వాడతాం అంటే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, వీటిలో ఎక్సెట్రా అండి. వీటిల్లో మనం ఏం చేస్తామండి, దీని యొక్క అప్లికేషన్ లా వాడతాం. అప్లికేషన్స్ ఏం తీసుకుంటాం, పర్సంటేజ్ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటామండి. సో పర్సంటేజ్ టాపిక్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇప్పుడు ఈ పర్సంటేజ్ చూడండి, పర్సెంట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ రాశారంటే మీకు 72% వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటండి, 72% వస్తుందంటే దాని మీనింగ్ ఏంటండి, పర్ ఎవ్రీ 100కి 72 వస్తున్నట్టే కదండి దాని మీనింగ్. పర్ ఎవ్రీ 100కి 72 వచ్చినట్టు. ఓకేనా, ఇప్పుడు మనం పర్సంటేజ్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చడం, వైస్ వర్సా అండి. అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చడం నేర్చుకుంటామండి. ఇక్కడ చూడండి, 1% అంటే ఎంతండి, 1% అనేది ఎంత, 1/100. ఓకేనా, X% అంటే X/100 అని మీనింగ్ అండి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేయాలండి, ఇచ్చిన ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇప్పుడు 1/2 ఉందండి, దాన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేయాలండి, చూడండి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనం ఎక్స్ట్రా తెచ్చుకోవాలండి. ఏం తెచ్చుకున్నాం, 100/100 ఎంతండి, 1/1 అంటే 1 అంటే 1/2 ఎంతండి, సేమ్ 1/2 లాగే ఉంటుంది కదా. కానీ నేను ఏం చేస్తానంటే గమనించండి, 1/2 × 100 × 1/100 అండి. 1/2 × 100 ఎంతండి, 50. 1/100 అంటే ఏంటండి, 1/100 అంటే నథింగ్ బట్ పర్సంటేజ్ అండి, అంటే 50%. 1/2 అంటే ఎంతండి, 15%. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేస్తామండి, ఇంటూ 100తో చేస్తామండి. ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే అండి. నెక్స్ట్ మనం ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చడం అన్నా ఎలా చేస్తామో చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఒక ఫ్రాక్షన్ అనేది A/B ఫామ్లో ఉంటే ఇప్పుడు దీన్ని ఏమంటారండి, న్యూమరికల్ అంటారు. దీన్ని ఏమంటారు, డినామినేటర్. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, వెన్ న్యూమరికల్ ఈస్ లెస్ దాన్ డినామినేటర్ అంటే న్యూమరికల్ వాల్యూ తక్కువ ఉండాలి దేనికన్నా, డినామినేటర్ కన్నా. ఎగ్జాంపుల్ 3/4 ఉన్నప్పుడు ఇలా ఒక వాల్యూ ఉన్నప్పుడు పర్సంటేజ్, దీన్ని పర్సెంట్లో చేంజ్ చేసినప్పుడు పర్సంటేజ్ ఎలా వస్తుందండి, ఆల్వేస్ లెస్ దెన్ 100% వస్తుంది. ఏమొస్తుంది, లెస్ దెన్ 100%. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ ఇంటూ 100 = పర్సంటేజ్ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఎందులో కనుక్కుంటామంటే వెన్ న్యూమరికల్ ఈస్ లెస్ దాన్ డినామినేటర్ ఉన్నప్పుడు పర్సంటేజెస్ ఏమొస్తాయని. ఓకే, ఫస్ట్ ఇది ఏంటండి, 1/2 × 100 ఏమవుతుందండి, 2 1s are 250, 50%. ఓకేనా, నెక్స్ట్ 1/3 అంటే ఏంటండి, 1/3 × 100 1/3 × 100 100/3 అంటే చూడండి, 100/3 అంటే చూడండి, మనం డివిజిబిలిటీ రూల్లో చేస్తే 3 3s 9, 10 - 1 9, మళ్ళీ 0 దింపుకుంటాం 0, 3 3s 9, 10 - 1 9. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటాం, 33 అనేది కోఎఫిషియంట్ అండి. 33 అనేది కోఎఫిషియంట్లో రాసుకుంటాం. కోఎఫిషియంట్ వాల్యూ ఇక్కడ రాస్తాం 33. ఇక్కడ న్యూమరికల్ వచ్చేసే వాటికి రిమైండర్ వస్తుందండి. న్యూమరికల్ ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. ఇక్కడ న్యూమరికల్లో రిమైండర్ వచ్చిందండి. డినామినేటర్లో ఏం రాస్తారండి, డివిజిబుల్. ఇక్కడ తీసుకున్న డివిజిబుల్ తీసుకుంటారండి. దేని చేత డివిజిబుల్ అవుతుంది, ఇది వచ్చి డివిజిబుల్. ఇప్పుడు 33 1/3 ఆర్ 33.33%. చూడండి, ఆల్వేస్ ఇక్కడ అండి 1/3 అంటే ఇంపార్టెంట్ అండి. 1/3 అంటే 0.33% అండి. 1/6 అంటే 0.66% అండి. ఓకేనా, ఈ రెండు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1/3 అయిపోయింది. నెక్స్ట్ 2/3 ఎంత అండి, 66 2/3%. ఎలా అవుతుందండి, దీన్ని ఇంట్రడ్యూస్ చేసే 66 2/3.
ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను 33 1/3 అని రాసా. దాని మీనింగ్ ఏంటండి 33 × 1/3 కాదండి, ఇలా రాస్తే రాంగ్ అండి, అది కాదు దాని మీనింగ్. 33 + 1/3 అని మీనింగ్ అండి, ఓకేనా. దాని మీనింగ్ 33 1/3 అని మీనింగ్. కాబట్టి మనం దీని వాల్యూ ఎలా రాస్తామండి 33 × 3 ఎంత 99, 99 + 1 ఎంతండి 100, 100/3. సేమ్ ఇది కూడా అదే వస్తుంది కదా చూడండి, ఇక్కడ ఎల్సిఎం 3 అయినప్పుడు 3 × 33 99, 99 + 1 100, ఓకేనా. ఇప్పుడు ఏదైనా సరే 1/2 ఇస్తే దాని మీనింగ్ ఏంది 1 + 1/2 అని మీనింగ్ అండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి, ఓకేనా. 1/2 అంటే 1 × 1/2 కాదండి, మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ 2/3 3/3 అంటే 100%. ఇప్పుడు నెక్స్ట్ 1/4 2/4 3/4 4/4. 1/4 ఎంతండి 25. 1/4 అంటే ఏం రాస్తారు 1/4 × 100 ఫ్రాక్షన్ కాబట్టి పర్సంటేజ్ చేయడానికి ఇంటూ 100 చేస్తాం. ఎంతండి 4 1s 425 ఎంత 25%. ఇది 25%. ఇప్పుడు 2/4 25% పెరుగుతూ వెళ్తుందండి. 2/4 50%. నెక్స్ట్ 3/4 75%, 25% పెరుగుతుందండి. 4/4 100%, ఓకేనా. నెక్స్ట్ 1/5 2/5 3/5 4/5 5/5 అండి. ఇక్కడ చూడండి 1/5 ఎంతండి 1/5 × 100గా చేసేది 5 1s 5 20s ఎంతండి 1/5 ఎంత 20%. 20% పెరుగుతూ వెళ్తుందండి. 2/5 40 20 + 20 40, 3/5 60, 4/5 80, 5/5 100, ఓకేనా. ఇప్పుడు 6లు అండి, 6లు ఇక్కడ చూడండి 6లో వచ్చేపాటికి 1/6 ఎంతండి 1/6 ఎలాగ 1/6 × 100 కదండి. 3s 50s 50/3 నథింగ్ బట్ ఏంటండి 16/2/3 అండి. 16/2/3% అండి. చూడండి 16/2/3 ఆర్ 16.66%. ఇప్పుడు 2/6 అన్న 2 1s 2 3s 1/3 అన్న సేమేగా, ఓకేనా. నెక్స్ట్ 3/6 అన్న 1/2 అన్న సేమేగా 50%. నెక్స్ట్ 4/6 అన్న 2/3 అన్న సేమ్ అంతే కదండి, అంటే 66 1/3%. సో 66 2/3 అండి 2/3%. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించవలసింది ఇది ఇంపార్టెంట్ అండి 5/6 ఇంపార్టెంట్. 5/6 ఎంతండి 83 1/3%. ఎలా వస్తుందంటే ఇప్పుడు 5/6ని ఎలా రాయొచ్చండి 5 × 1/6 రాయొచ్చుగా. ఇప్పుడు 1/6 వాల్యూ ఏంటండి 16 2/3%. చూడండి ఇప్పుడు లోపల మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 5 × 16 ఎంతండి 80 5 × 2 ఎంతండి 10/3%. ఇప్పుడు చూడండి 3 ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 మల్టిపుల్ రాయొచ్చు కదా, 9 + 1 రాయొచ్చు. 9 + 1 రాస్తే ఏమవుతుంది 80 + 9 + 1/3. ఇప్పుడు రెండింటి డివైడ్ చేస్తే ఏమవుతుందండి 80 + 9/3 ఎంతండి 3 + 1/3 83 1/3, ఓకేనా. 83 1/3. నెక్స్ట్ ఇప్పుడు 7 అండి. 7కి ఒక స్మాల్ ట్రిక్ ఉందండి, అది గమనిస్తే చాలా ఈజీ అండి. 7 అనేది చాలా ఈజీ. ఇక్కడ ట్రిక్ అంటే ఏంటంటే ఇక్కడ నంబర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 14.2857 అనే నంబర్ గుర్తుపెట్టుకుంటే 14.2857 అనే నంబర్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇప్పుడు 1/7 ఏమవుతుందండి 14.2857 అండి, సేమ్ అదే. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 14 2/7 అండి. 14 2/7 సేమ్ నెంబర్ అదే ఉంటుంది, ఇక్కడ 2/7 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి 2/7కి వెళ్ళే వాటికి ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ 14 1 తీసుకున్నాం అయిపోయింది. నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ ఏంటంటే 2. ఇప్పుడు 2 అనేది తీసుకొని 2 నెంబర్స్ తీసుకొని 2 తర్వాత వచ్చే నెంబర్ని 2 నెంబర్స్ తీసుకొని పాయింట్ పెట్టుకుని డెసిమల్ పాయింట్ పెట్టుకుని సేమ్ రాసేస్తాం అంటే దీనిలాగే. ఇక్కడ చూడండి ఒకే ఆర్డర్లో వెళ్ళాలి, ఇదే ఆర్డర్లో వెళ్ళాలి. సపోజ్ ఇక్కడ ఎండింగ్ అయిపోతే మళ్ళీ ముందు నుండి ఇలా వస్తారండి ఆర్డర్. ఇక్కడ చూడండి నేను రాస్తాను 28.5714 ఏంటంటే అది 2/7 ఇన్ టర్మ్స్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ 28 4/7. ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఏమొస్తుంది ఇక్కడ ఇది ఇంటూ 1 ఇది ఇంటూ 2 ఇది ఇంటూ 2 2 ఇది ఇంటూ 2 4 అంతే కదండి. డబుల్ ఏమవుతుందండి 3 యొక్క డబుల్ ఏమవుతుందండి 3 యొక్క డబుల్ 6 అవుతుంది, ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలండి అది. నెక్స్ట్ ఈ లోయెస్ట్ నెంబర్ అయిపోయింది 4 అయిపోయింది. నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ ఏంది 5 అండి. 5కి సేమ్ ఇది ఆర్డర్లో వెళ్తారండి. 5 57 పాయింట్ చూడండి ఇక్కడ 57.1428 అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేపడి ఏమవుతుంది 57 1/7 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ 2 వేసినప్పుడు ఏమొస్తుందండి 8/7 నథింగ్ బట్ ఏమవుతుందండి 1 ఇటు వచ్చేసి ఇంకేం మిగులుతుందండి 1ఏగా, సో 1, ఓకేనా 1. ఇక్కడ చూడండి నెక్స్ట్ 5 అయిపోయింది. నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ ఏంటండి 7 అండి. 5/7 నథింగ్ బట్ ఏంది 71.428
5 చూడండి 7 తర్వాత ఏమొస్తుందండి మళ్ళీ ముందుకు వస్తారు 71.42857 సేమే కదండి ఓకేనా. నెక్స్ట్ 6/7 అండి 6/7 వచ్చే వాటికి ఇంకా లాస్ట్ మిగిలిందండి 8గా 85 పాయింట్ చూడండి 85 పాయింట్ ఇక్కడ చూడండి 85.71714 85 5/7 ఇన్ టర్మ్స్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఓకేనా. నెక్స్ట్ అండి 7 అయిపోయింది ఇప్పుడు 8 అండి. నెక్స్ట్ 8 ఇక్కడ చూడండి 8 1/8 2/8 3/8 4/8 5/8 6/8 7/8 8/8 ఇప్పుడు చూడండి 1/8 ఇంటూ 100 ఏందండి 4 2s 4 25 ఏముంటుందండి 25/2 25/2 అంటే ఎంత అండి 12.5 అంటే 12 1/2 అని ఓకేనా. 12.5 1/8 ఇప్పుడు చూడండి దానికి ప్రతిసారి 12.5 ఇంక్రీజ్ అవుతా వెళ్తుందండి 2/8 అంటే 12.5 అడిషన్ చేస్తే ఎంత అండి 25 దీనికి 12.5 యాడ్ చేస్తే ఎంత అండి 3/8 వస్తుంది ఎంతండి 37.5 4/8 ఎంతండి 50 అండి 5/8 ఎంతండి 62.5 అండి 6/8 ఎంతండి 75 అండి 7/8 ఎంతండి 87.5 అండి 12.5 యాడ్ చేసుకుంటే వెళ్ళండి 8/8 అండి 100 అండి. ఇప్పుడు చూడండి 12.5 అన్న 1/2 37 1/2 37.5 అన్న 62.5 అంటే 62 1/2 అయినా ఓకేనా. ఇక్కడ 2లు వచ్చినప్పుడల్లా పర్సంటేజ్లో ఇక్కడ 2లు వచ్చినప్పుడల్లా మనకి ఇక్కడ ఏముంటాయండి 8లు ఉంటాయండి గుర్తుపెట్టుకోవాలండి ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 8లు ఉంటాయండి ఇక్కడ 2లు వచ్చినప్పుడల్లా ఇక్కడ 8లు ఉంటాయి ఓకేనా. నెక్స్ట్ 9 and 11 రెండు సిమిలర్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి 1/9 అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పైన ఏ న్యూమరికల్ ఏ నెంబర్ ఉందో దాన్ని ఇంటూ 11 చేస్తారండి ఇంటూ 11 9 వచ్చినప్పుడు 11 వచ్చినప్పుడు 9 అండి ఓకేనా. 1 into 11 అంటే 11 అండి 1/9 11 1/9 సేమ్ ఇదే నెంబర్ ఇక్కడ రాసేసుకుంటారు 1/9 11 1/9 అండి 1/9కి. నెక్స్ట్ 2/9 చూడండి 2 into 11 22 సేమ్ నెంబర్ రాసుకుంటారు 2/9 ఓకేనా. నెక్స్ట్ 3 into 11 3/9 అన్న 1/3 అని ఒకటి అండి 33 1/3 ఓకేనా. నెక్స్ట్ 4/9 అంటే 4 into 11 44 సేమ్ నెంబర్ ఇక 4/9 రాసేస్తారు. నెక్స్ట్ 5/9 5 into 11 55 5/9 సేమ్ అలా రాస్తారు 55 5/9 6/9 నథింగ్ బట్ 2/3 అంటే 62 66 2/3. నెక్స్ట్ 7/9 అంటే ఏంటి ఇక్కడ 7 into 11 77 సేమ్ ఇది ఏముందో అదే ఇక్కడ 7/9 రాస్తారు. నెక్స్ట్ 8/9 ఎంత అండి 8 into 11 88 ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ రాస్తారు. ఇక్కడ మీకు గమనిస్తే ఇక్కడ బై 9లో వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏమవుతుంది 11 యొక్క మల్టిపుల్స్ వస్తున్నాయండి ఓకేనా. నెక్స్ట్ 11 అండి 11కి ఆపోజిట్లు వస్తాయండి 11కి ఇక్కడ 11 వచ్చినప్పుడల్లా ఇక్కడ 9 యొక్క మల్టిపుల్స్ వస్తాయండి. చూడండి ఇక్కడ 1 అంటే 9 1 1 ఇక్కడ 2/11 అంటే 9 2s 18 ఇక్కడ 3/11 అంటే 3 into 9 27 ఇక్కడ 4/11 అంటే 4 into 9 36 ఇప్పుడు 5/11 అంటే 5 into 9 45 ఇప్పుడు 6/11 అంటే 6 into 9 54 7/11 అంటే 7 into 9 63 చూడండి 8/11 అంటే 8 into 9 72 9/11 అంటే 9 into 9 81 10/11 అంటే 10 into 9 90 చూడండి ఇక్కడ 11కి ఏమొస్తుందండి 9 యొక్క మల్టిపుల్స్ వస్తున్నాయండి సేమ్ ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే ఇక్కడ వస్తుందండి ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే ఇక్కడ వస్తుంది ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయిందండి 10 అన్ని మనకు తెలుసు 1/10 10% 2/10 20% 3/10 30% 4/10 40% 5/10 50 6/10 60 10 పెరుగుతూ వెళ్తుందండి 10 పెరుగుతూ వెళ్తాయి ఓకేనా. ఇంకా తర్వాత మనకు కావాల్సిన మిగిలిన 1/12 1/13 1/14 1/16 1/17 అవన్నీ కావాలండి. అందులో మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే 1/12 వచ్చేసి ఏంటండి 8 1/3% అండి 8 1/3% 8 1/3% 1/12 ఇప్పుడు చూడండి 1/12 అయిపోయింది మళ్ళీ 5/12 కావాలండి. క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారండి 5/12 ఎలా వస్తుందండి 5 into 1/12 వేస్తే వస్తుంది 41 2/3. నెక్స్ట్ 7/12 ఏంటండి 58 1/3 ఇప్పుడు 1/12 8 1/3 అండి. ఇప్పుడు 7/12 కావాలంటే ఎలాగండి 7 into 8 1/3% అండి 7 into 8 56
7 into 1 7/3. ఇప్పుడు ఇది మోర్ దాన్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తారు 6+1 గా రాస్తారు. 6 ఇటు వస్తే ఏమవుతుందండి, బయటకు వస్తే 2 అవుతుంది. 6/3 2 అంటే 56 + 2 ఎంతండి 58, 1/3%. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 3లో వస్తే ఇక్కడ 3లో వచ్చినప్పుడల్లా ఏమొస్తుందండి, ఇక్కడ మనకి 3 యొక్క మల్టిపుల్స్ వస్తున్నాయండి. ఓకేనా, అది గమనించండి. 11/12 ఇది ఇంపార్టెంట్ అండి. 11/12 కూడా ఇంపార్టెంట్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడిగి ఫ్రీక్వెంట్గా అడుగుతారు. ఈ 4 మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. ఈ 4 మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. 11/12 ఏంటండి 91 2/3%. 91 2/3% అండి. నెక్స్ట్ చూడండి 1/13 7 9/13. ఇక్కడ 13 వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏమొస్తుందండి 13 వస్తుందండి. నెక్స్ట్ 1/14 అంటే 1/7 అండి. ఇప్పుడు ఇక్కడ 7లో వచ్చినాయంటే మనకి ఫ్రాక్షన్లో ఇక్కడ 1/7 కానీ 1/14 కానీ 1/21 కానీ. ఎందుకంటే ఆల్వేస్ 7 కానీ 7 యొక్క మల్టిపుల్స్ కానీ ఇండికేట్ చేస్తుందండి. ఇక్కడ వచ్చేప్పటికి 13 వచ్చిందంటే ఇక్కడ 13 యొక్క మల్టిపుల్స్ రావచ్చండి. ఓకేనా. నెక్స్ట్ 1/15 ఎంత అండి 6 2/3%. ఎలా చేస్తారు 1/15 into 100గా 5 3s 5 20s 20/3 ఎంత అండి 6 2/3%. చూడండి ఇక్కడ బై 3లో వచ్చినప్పుడల్లా ఏం చెప్పాను, ఇక్కడ బై 3లో వస్తున్నాయంటే పర్సంటేజ్లో ఫ్రాక్షన్లు ఏమొస్తాయి, ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ కానీ 3 యొక్క మల్టిపుల్స్ కానీ వస్తాయండి. 3 యొక్క మల్టిపుల్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ 1/16 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 1/16 ఎంత అండి 6 1/4. ఇందాక చూసాం. ఇక్కడ చూడండి 4లో వచ్చినప్పుడల్లా ఇక్కడ పర్సంటేజ్లో ఇక్కడ 4లో వస్తే ఇట్ ఇండికేట్స్ by16 అండి. by16 ఇండికేట్ చేస్తుంది. అదే 2లో వస్తే ఏమి ఇండికేట్ చేస్తుందండి 8 ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మోడల్ ఏంది, వెన్ న్యూమరికల్ గ్రేటర్ దాన్ డినామినేటర్. అంటే నథింగ్ బట్ ఏందండి, పైన ఎక్కువ వాల్యూ ఉంది, చిన్న తక్కువ వాల్యూ ఉంటేనే కదా 4/3 ఇదేగా న్యూమరికల్ గ్రేటర్ దాన్ డినామినేటర్. అంటే ఇలాంటి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్లో ఎలా చేస్తాం అని చెప్పేదండి. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ నెంబర్ 3/2 అని తీసుకున్నామండి. 3/2 అని నెంబర్ తీసుకున్నాం. 3/2ని ఎలా రాయొచ్చండి, ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలంటే 2 + 1/2 రాయొచ్చుగా. 2 + 1/2 అంటే ఏంటండి 1 + 1/2. ఫ్రాక్షన్ని పర్సంటేజ్ చేంజ్ చేయాలంటే ఇంటూ 100తో ఇవ్వాలండి. ఇదంతా 1 + 1/2 ఉంటుందండి. 1 into 100 ఏంటండి 100%. 1/2 into 100 ఎంతండి 50%. ఇక్కడ చూడండి, మనం ఏం చేసినా సరే మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, న్యూమరికల్ లెస్ దాన్ డినామినేటర్ వాల్యూ వస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మొత్తాన్ని ఏమవుతుంది 1లో అయితే 2లో ఈక్వల్ అవుతుంది. సో మనం ఏం నేర్చుకోవాలి, న్యూమరికల్ లెస్ దాన్ డినామినేటర్ అంటే లెస్ దాన్ 100% నేర్చుకోవాలండి కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4/3 అని ఇచ్చాడు. 4/3 అని రాయొచ్చు, 3 + 1/3 రాయొచ్చుగా. ఇప్పుడు వేరు చేస్తే ఏమవుతుందండి 3/3 1/3 1/3 + 1 into 100. 1/3 into 100 ఎంతండి 33 1/3 or 33.33%. ఇప్పుడు 1 into 100 ఎంతండి 100%. టోటల్ ఏమవుతుంది 133 1/3 అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇది మొత్తాన్ని 1 కానీ 2 కానీ అయితే డైరెక్ట్ 100% 200% వస్తుంది. మనకి ఇది అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ న్యూమరికల్ లెస్ దాన్ డినామినేటర్ మోడల్ వస్తుంది. అంటే లెస్ దాన్ 100% వస్తుంది ఇక్కడ. అంటే మనం ఏ బాగా నేర్చుకోవాలి, ఈ బాగా నేర్చుకోవాలి, న్యూమరికల్ ముందు నేర్చుకునేవన్నీ బాగా నేర్చుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 23/7 ఇచ్చాడండి. దాన్ని పర్సెంటేజ్లో చేంజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ 21 + 2 లేకపోతే 28 - 5/7 ఇలా కూడా చేయొచ్చండి. 27/2 + 2/7. ఓకేనా. 27/7 + 2/7 7 1 7 3. చూడండి 3 + 2/7 into 100 అవుతుందండి. ఎందుకు 100 వేస్తాం, ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో చేంజ్ చేయడానికి. ఇప్పుడు 3 into 100 300%. 2/7 into 100 ఎంతండి 28 4/7. ఓవరాల్ ఎంతండి 328 4/7. ఇప్పుడు 28 - 5 అని కూడా రాయొచ్చండి. చూడండి ఏమవుతుంది 28/7 అంటే 4 - 5/7 5/7 into 100 కదండి. ఇప్పుడు 4 into 100 ఎంతండి 400 - 5/7 into 100 ఎంతండి చూడండి 5/7 into 100 ఎంతండి 5/7 into 100 ఎంతండి 71 3/7 71 3/7 అండి. ఇక్కడ చూడండి 400 - 71 3/7%. అంతే కదండి. 400 నుంచి 71 తీస్తే ఎంత వస్తుందండి
329 కదండి. మళ్ళీ 1 - 3/4 ఎంత అండి? 4/7. 328 4/7%. చూడండి సేమ్ ఇదే వచ్చింది. సో ఇక్కడ మనం మైనస్గా తీసుకోవచ్చు, ప్లస్గా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది ఫైనల్గా 2/7 5/7 అంటే లెస్ దాన్ 100% కనుక్కోవాలి. అదే కావాల్సింది. మన ఇక్కడ 100% 200% మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో మనకి న్యూమరికల్ గ్రేటర్ దాన్ డినామినేటర్ ఇచ్చినా సరే మనం ఏం కావాలండి? ఈ వాల్యూస్ కావాల్సిందండి. న్యూమరికల్ లెస్ దాన్ డినామినేటర్ వాల్యూస్ తెలిస్తేనే ఇది చేయగలం, అంతే కదా. సో ఇంపార్టెంట్ ఏంటండి? న్యూమరికల్ లెస్ దాన్ డినామినేటర్ వాల్యూస్ కనుక్కోవటం ఇంపార్టెంట్. ఇంతటితో ఇంట్రడక్షన్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఇందాక చెప్పిన మోడల్ సేమ్ అంతే అండి. చూడండి ఇందాక చెప్పిన మోడల్ ఏంటంటే, ఇందాక చెప్పిన మోడల్స్ అంటే ఇక్కడ ఒక వాల్యూ 1/2 ఇచ్చి దాని పర్సంటేజ్లో మార్చమండి. ఇక్కడ ఏముంటుందని, అంతే కదండి. సేమ్ ఇదే మోడల్ చూడండి. అంటే ఇక్కడ 4లో వచ్చినప్పుడల్లా అంటే 1/4 3/4 వచ్చినప్పుడల్లా మనకి ఎగ్జాక్ట్గా నో ఫ్రాక్షన్ అండి. ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. 1/4 ఎంత అండి? 25%. 3/4 ఎంత అండి? 75%. సో అంటే 4లో వచ్చినప్పుడల్లా మనకి ఏమొస్తుందండి? నో ఫ్రాక్షన్ అండి, ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. కానీ 8లో వచ్చినప్పుడల్లా ఏమొస్తుందండి? 8 వచ్చినప్పుడల్లా ఇక్కడ 2లు వస్తున్నాయి. ఇందా చూసాం 8లో వచ్చినప్పుడు అంటే 1/8 ఎంత అండి? 1/8 ఎంత అండి? 12 1/2. అంటే ఇక్కడ 8లో వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏమొస్తున్నాయి? 2 వస్తున్నాయి. 2లు వస్తున్నాయిగా, ఓకేనా. అది ఇంకా పర్సెంటేజ్ 12 1/2 కానీ 37 1/2% ఇచ్చాడంటే అది పడిందండి. /7 ఉంటుంది దాని మీనింగ్, ఓకేనా. దాని మీనింగ్ నెక్స్ట్ 16 1/16 చూసాం. 1/16 ఏంటండి? 6 1/4% చూసాం కదా. అంటే 16లో వచ్చినాయంటే ఇక్కడ ఏమొస్తాయండి? 4లు వస్తాయండి. అంటే వాడు పర్సంటేజ్లో 6 1/4% ఇస్తే ఇక్కడ మనకి ఏమైనా మీనింగ్ అండి? దానికి కింద 16 ఉంటుంది దాని మీనింగ్ అండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1% అంటే ఎంతండి? 1% అంటే 1/100, ఓకేనా. ఇప్పుడు X% అంటే ఎంతండి? X × 1% రాయచ్చు, X × 1/100 రాయచ్చు. X/100 అంటే X% అంటే ఎంతండి? X/100. పర్సంటేజ్ అంటేనే మీనింగ్ 1/100 అని మీనింగ్ అండి, ఓకేనా. X% ఆఫ్ Y అంటే X/100 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ అనే మీనింగ్ అండి, ఇంటూ Y. X × Y/100 అండి దాని మీనింగ్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్లో వెళ్ళే ముందు చిన్న కాన్సెప్ట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ చూడండి 35% ఆఫ్ 180 ఎంత అండి? 35% ఆఫ్ 180 అందరూ ఎలా చేస్తారండి? దీన్ని 35/100 ఇంటూ 180 అనేసి 0 0 క్యాన్సిల్, 5 2s 5 7s 2 1s 2 9s ఎంత? 63 రాస్తారు, ఓకేనా. ఇలా చేయొచ్చు. ఇప్పుడు అలా కదండి, మనం ఇక్కడ ఏమి ఇచ్చారండి? 35 ఇచ్చాడు. దాన్ని ఫ్రాక్షన్లో మార్చండి. 35ని ఫ్రాక్షన్లో మార్చితే ఎంత అండి? 35/100 ఎంత అండి? 5 1s 5 7s 5 20s ఎంత అండి? దీని వాల్యూ 7/20. డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తాం? 7/20 ఇంటూ 180. చూడండి ఈ కన్వర్షన్స్ మనకి మౌత్గా ఉండాలండి. అండ్ పెన్ పేపర్ పెట్టకూడదు, నోరుతో చెప్పి ఎలా ఉండాలండి, ఓకేనా. ఇప్పుడు చూడండి 0 0 క్యాన్సిల్, 2 9s 18 7 × 9 ఎంతండి? 62. సేమ్ కదా, ఇలా చేయొచ్చు. ఇది ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ స్టెప్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ స్టెప్స్ తగ్గుతాయి. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ మీరు 33 1/3% డివైడ్ బై 100 అలా చేస్తే చాలా లెంతీ అవుతుందండి. 33 1/3% అంటే ఎంతండి? 3 × 3 33 99 + 1 100 100/300 మామూలు జనరల్ చేయాలంటే 100/300 ఇంటూ 450. చూడండి 0 0 క్యాన్సిల్ 150. ఇక్కడ లెంతీ ఎందుకు అయిపోతుంది? మళ్ళీ ఇదంతా కనుక్కొని ఇందులో కన్వర్ట్ చేయడానికి లెంతీ అయిపోతుందండి. సో మనం ఇక్కడ 33 1/3% మనం చేసామండి. 1/3 అంటే 33 1/3%. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్ ఎలా మార్చొచ్చండి? 33 1/3 ప్లేస్లో డైరెక్ట్గా 1/3 పెట్టచ్చుగా. 1/3 ఇంటూ 450 3 1s 3 150s ఆన్సర్ 150, ఓకేనా. నెక్స్ట్ చూడండి 57 1/4 అండి పర్సెంటేజ్. 57 అంటే మనం ఎక్కడ చూసినట్టు లేదండి. అంటే 7 చూసామండి. చూడండి 7 నంబర్ గుర్తుపెట్టుకోండి. 14.2857 అండి. 2857 చూడండి. ఇక్కడ 57.14% అండి. మన 7లో లింక్డే కదండి. ఏమొస్తుందండి? ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ 1/7, సెకండ్ 2/7, నెక్స్ట్ 3/7, నెక్స్ట్ 4/7. 4/7 కదండి. అంటే దీని వాల్యూ ఏందండి? దీని పర్సెంటేజ్ వాల్యూ ఏందండి? 4/7 ఇంటూ 770. 7 1s 0 440, ఓకేనా. ఇలా తెచ్చు. మామూలుగా ఇది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయకపోతే ఎలా అవుతుందండి? మళ్ళీ లెంతీ అయిపోతుంది. ఎలా రాస్తారు? బై 100 ఇంటూ 770 ఇలానే రాసేది. ఇక్కడ చూడండి ఏమవుతుంది? మళ్ళీ 2 డెసిమల్ పాయింట్ తీసి డివైడ్ బై ఇంకో 100 చేసి ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాలండి. చాలా లెంతీ అయిపోతుంది, ఓకేనా. సో ఇలా కాదు, మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చడం కానీ ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో మార్చడం కానీ తెలియాలి, ఓకేనా. నెక్స్ట్ 127.27% ఆఫ్ 220 అండి.
ఓకేనా, దాన్ని వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు 127.27లో నాకు 27.27 కనబడుతుందండి, అంటే 9 యొక్క మల్టిపుల్. 9 మల్టిపుల్స్ వచ్చినప్పుడు ఏమొస్తుందండి, కింద 11 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి దాన్ని ఎలా ఇచ్చు, 100 + 27.27 ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ 220 రాయొచ్చు కదండి. ఇప్పుడు లోపలికి పర్సెంటేజ్ పంపిస్తే 100% ఎంతండి, 100% నథింగ్ బట్ 1 + 27.27% ఎంతండి, 27 వచ్చిందంటే 9 అండి. 9 అంటే 3, 9 3 27/11, 3/11 అండి. 9 మల్టిపుల్ వస్తుందంటే కింద 11 ఇండికేట్ చేస్తుంది. ఇక వాల్యూ పైన వాల్యూ ఎంత వస్తుందంటే ఇది /9 చేస్తే ఎంత వస్తుందండి, 3 వస్తుంది. సో అదే నెంబర్ ఇక్కడ ఉంటుందండి, 1 + 3/11 ఇంటూ 220. ఓకేనా, ఇది వాల్యూ ఎంత, 11 1 11 + 3 14, 14/11 ఇంటూ 220, 11 1 11 2 220, 14 ఇంటూ 20 ఎంతండి, 280. ఓకేనా, ఇక మళ్ళీ లెంత్ అయిపోతుంది, 127.27/100 ఇంటూ 220 వేసి మన లెంత్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే దీన్ని ఎలా మార్చుకోవాలి, ఇచ్చిన ఫ్రాక్షన్, ఇచ్చిన పర్సంటేజ్ని ఫ్రాక్షన్ మార్చుకోవడం తెలియాలండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది మోడల్ అండి. మన పర్సంటేజ్లో వచ్చేసి పర్సంటేజ్ ఫార్ములాస్ వాడమండి. నేను ఇక్కడ మీకు చెప్పే నోట్స్ కూడా నేను పర్సంటేజ్ ఫార్ములాస్ ఏం వాడనండి. మొత్తం మనం పర్సంటేజ్లో ఎలా చేస్తాం, ఒకటి పర్సంటేజ్ అంటే ఎస్యూమ్ వాల్యూ అండి, ఒక వాల్యూని ఎస్యూమ్ చేసుకుని దాని నుండి ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకేనా, ఇక్కడ పర్సంటేజ్ వచ్చేప్పటికి ఫస్ట్ నేను రేషియోస్లో చేస్తామండి, రేషియోస్లో చేస్తాం. ఓకేనా, రేషియోస్ అండ్ ప్రపోర్షన్, రేషియోస్లో పర్సంటేజ్ కనుక్కుంటామండి. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక వాల్యూ అనేది 25% ఇంక్రీజ్ అయింది అంటాడండి. ఒక వాల్యూ అనేది 25% ఇంక్రీజ్ అయింది అంటాడు. సపోజ్ మీరు ఇచ్చిన వాల్యూ 100 అనుకుంటే 25% ఇంక్రీజ్ అవుతుందంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందండి, +25 ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది ఎంత అండి, ఫైనల్ వాల్యూ ఎంత అండి, 125గా ఇదిలో రాయొచ్చు. ఓకేనా, ఇది ఒక మెథడ్, ఇది పర్సంటేజ్లో చేయటం అండి. ఇప్పుడు ఫ్రాక్షన్స్, ఇప్పుడు రేషియోస్లో ఎలా చేయాలంటే చూడండి 25% ఇంక్రీజ్ అన్నాడు. 25% ఇంక్రీజ్ అంటే అక్కడ 25%ని ఫ్రాక్షన్ మార్చాలంటే ఏంటండి, 1/4 ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ప్లస్ పెడతామండి. ఆల్వేస్ డినామినేటర్ ఇండికేట్స్ ఇనీషియల్ వాల్యూ అండి, డినామినేటర్ ఇండికేట్స్ ఇనీషియల్ వాల్యూ అండి. ఓకేనా, పైన వాల్యూ వచ్చి చేంజ్ ఇండికేట్ చేస్తుందండి. ఫైనల్ వాల్యూ ఎలా వస్తుందండి, ఫైనల్ వాల్యూ నథింగ్ బట్ ఇది ప్లస్ ఇది. ఒకవేళ ఇంక్రీజ్ అంటే ఇది ప్లస్ ఇది చేస్తారు, ఒకవేళ డిక్రీజ్ అంటే ఇది మైనస్ పైన చేంజ్ చేస్తారండి. చూడండి ఇనిషియల్ వాల్యూ 4, ఫైనల్ వాల్యూ ఏమొస్తుంది, 4 + 1 5 ఫైనల్ వాల్యూ. ఇప్పుడు 4 పార్ట్స్ అనేది ఇవ్వండి, ఇనిషియల్ వాల్యూ దీన్ని 100తో కంపేర్ చేసినప్పుడు 4 పార్ట్స్ అనేది 100 అయితే 5 పార్ట్స్ ఎంత, 4 1s 425, క్రాస్ మల్టిప్లికేషన్ 5 × 25 125. చూడండి సేమ్ వచ్చిందా రాలేదా, వచ్చిందిగా. ఓకేనా, చూడండి ఈ మెథడ్లో చేయొచ్చు, ఈ మెథడ్లో చేయొచ్చు. ఓకేనా, ఇనిషియల్ వాల్యూ రాసుకుంటారు, ఫైనల్ వాల్యూ ఇక్కడ రాసుకుంటారు. ఇనిషియల్ వాల్యూ ఎంతో రాసుకుంటారు, ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది. ఓకేనా, మనం ఏదైనా సరే ఈ పర్సంటేజ్